నమస్తే అందరికి, నేను మీ భవానీ నాయక్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అందరు ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసేసి పూజ కూడా చేసేసుకున్నారు కదా. మీరు మాత్రం మా ఫేసెస్ అయితే చూడండి ఎంత డల్ గా ఉన్నాయో. సో హరకు యాక్చువల్లీ ఫీవర్ అండ్ కోల్డ్ అన్నమాట. నాకు వచ్చేసి కాలు కొంచెం బెనికినట్టుంది. సో కొంచెం లెగ్ పెయిన్ గా ఉందన్నమాట. దాని వల్ల ఇద్దరం మస్తు డల్ అయిపోయాము హెల్త్ ఇష్యూస్ కి. ఇప్పుడు మేము వచ్చేసి కొంచెం బయటకు వెళ్తున్నాము. అంటే మార్నింగ్ ఒక పార్సల్ వచ్చిందంట, కానీ అది మా ఏరియాకి కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేదంట. మార్నింగ్ అవర్స్ లో అయితే నాకు వెళ్ళటం కుదరదు. అందుకే ఇంకా మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక డైరెక్ట్ వెళ్తున్నాము. వాళ్ళు నైట్ 8 o'clock వరకు ఉంటామన్నారు. కొన్నిసార్లు అయితే ఇలా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని సార్లు నేను వెళ్ళి తీసుకుంటూ ఉంటాను. డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు దగ్గరలో ఉన్న కొరియర్ సెంటర్స్ లో అయితే ఒక 3 kilometers 5 kilometers అయితే పర్వాలేదు, కానీ ఇది వచ్చేసి దాదాపు 20 kilometers అవేలో ఉంది. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కొరియర్ సెంటర్ నేమ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను. నాకు ఇది వచ్చేది అసలు ఎక్కడి నుంచి అనేది కూడా తెలియదు అనమాట. అంటే ఫ్రమ్ అడ్రస్ కూడా వాళ్ళు చెప్పలేదు. అండ్ నాకు పంపించే వాళ్ళు కూడా ఈ రోజుకి వస్తుందని నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది సో అండ్ సో ప్లేస్ నుంచి వస్తుందని చెప్పేసి. అండ్ అది ఫైనల్లీ అక్కడ నుంచే వచ్చిందనమాట. ఈ సిస్టర్ ఎవరైతే నాకు ఈ పార్సల్ పంపించారో ఆవిడకి నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉందనమాట. సో ఆవిడ లాంగ్వేజ్ అయితే నాకు కొద్దో గొప్ప అర్థం అవుతుంది, బట్ నాది ఆవిడకి అర్థం కాదు. సో మళ్ళీ ఆవిడకి తెలిసిన లాంగ్వేజ్ లో నేను అదంతా టైప్ చేసి పంపించేదాన్ని. ఆవిడ మాత్రం చాలా భయపడ్డారు అసలు పార్సల్ రిసీవ్ అవుతుందా లేదా అని చెప్పేసి. బట్ ఫైనల్లీ నాకైతే పార్సల్ రిసీవ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాము. కొద్ది దూరంలోనే ఉన్నాము ఒక రెస్టారెంట్ లో. హరకు వచ్చేసి ఏదైనా టిఫిన్ కావాలి, నేను ఇప్పుడు అన్నం ఏం తినను అని చెప్పింది. ఇంట్లో కూడా ఏ పిండి అవైలబుల్ లో లేదు. సో ఇంకా తన కోసం ఏదో ఒక టిఫిన్ తీసుకెళ్దామని ఏం కావాలి అని అడుగుతున్నాను. సో తను వచ్చేసి నేను షాక్ అయ్యాను. ఇడ్లీ అడిగింది. ఎందుకంటే నేను ఇడ్లీ పెడతానన్నప్పుడు దోశ కావాలంటది, దోశ పెడతా అన్నప్పుడు ఇడ్లీ కావాలంటది. సో ఇంకా ఫైనల్లీ తన నోట్తో తనే నేను ఇడ్లీ తింటాననేసరికల్లా ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నాము. నోరంతా చప్పగా ఉండటంతో పాపం దానికి ఏం తిన్నా అది టేస్టీగా అనిపిస్తలేదు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. సో కొంచెం రిఫ్రెష్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా మన వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నిజానికి నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను కంప్లీట్ గా ప్రాపర్ గా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని. ఫస్ట్ ఇయర్ లో అయితే నార్మల్ గా ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటామో అలా చిన్నగా చేసుకొని ఒక ముగ్గురిని పిలిచి వాయనం ఇచ్చుకున్నాను. ఇంకా అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఇక్కడేమో నేను పని చేసుకుంటున్నాను, కానీ మా వారేమో నేను మూడ్ ఆఫ్ లో ఉన్నానని చెప్పేసి ఏవో జోక్స్ వేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తున్నారు. నిజానికి అక్కడ నన్ను కొంచెం నవ్వుపిద్దామని చూస్తున్నారు, కానీ నాకు ఆ పెయిన్ కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. చాలా చిరాగ్గా ఉంది. సో అదే చెప్తున్నాను, నొప్పి అనేది భరించే వాళ్ళకి తెలుస్తుంది, అనవసరంగా ఇరిటేట్ చెయ్యకు అని నేనే రివర్స్ అయ్యానమాట. నన్నేదో నవ్విద్దామని అనుకుంటే ఆయన. అంటే ఈ రోజు మొత్తం నా మూడ్ స్వింగ్స్ అనేది మస్తు చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ కలశం పెట్టే ఆనవాయితీ అనేది లేదు. కానీ నాకు మాత్రం కలశం పెట్టుకొని పూజించుకోవాలి అనే ఆశ అనేది ఉంది. ఇంకా మా వారైతే వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి పెట్టలేదు. సో అట్లీస్ట్ నీకు కావాలి అనుకుంటే నువ్వు స్టార్ట్ చేసుకో, మనస్ఫూర్తిగా పూజ చేసుకో అని చెప్పారు. అందుకని ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేను కలశం పెట్టి పూజించుకోవాలని అనుకున్నాను. దానికోసం మార్నింగ్ నుంచి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని వెయిటింగ్. కానీ మన లేడీస్ కు ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో దాని గురించి ఆలోచించి ఉండిపోయానన్నమాట. ఒకవేళ నేను అంతా ఏర్పాటు చేసుకొని లాస్ట్ మినిట్ లో పూజ ఆగిపోతే ఎలా ఉంటుంది, బాధగా అనిపిస్తుంది కదా. సో సర్లే వదిలేద్దాము, ఇంకా నెక్స్ట్ ఇయరే ప్లాన్ చేసుకుందాంలే అని అనుకున్నాను. అలా అని ఎంత కన్విన్స్ అవుదామని అనుకున్నా మనసు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అయినా సరే సో ఇంకా పెద్దగా అయితే ఏం కాదు కదా, మన సిచ్యువేషన్ కి తగ్గట్టు చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేసుకుందాము. ఆ అమ్మ అనుగ్రహం అనేది నా మీద ఉంటే ఆ పూజ ఎలాగైనా జరుగుతుంది. బట్ నేనైతే నా సైడ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేసాను. ఇల్లంతా డస్టింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంట్లో మాకైతే చిన్న మందిరం ఉంటుంది, అక్కడ కూడా అంతా సర్దుకొని ఇక్కడ హాల్ కి వచ్చేసాను అనమాట. సో చిన్న డెకరేషన్ లా చేసుకుందామని. హరం అయితే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. అక్కడ పిన్స్ పెడుతున్నాను, నాకైతే పిన్ గుచ్చుకుంది. సో అది కూడా పెడతాను అని చెప్పేసి అలిగి కూర్చుంది అనమాట. నాకు ఇక్కడ గుచ్చుకుంది, బ్లడ్ వస్తుంది చూడు అని చెప్పినా వినట్లేదు.
ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వచ్చేస్తే నేను ఎలాంటి కర్టన్స్ యూస్ చేయట్లేదు. ఇక్కడ నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం గ్రాస్తో ఉంటుంది కదా, సో దాని మీదే కొంచెం డెకరేట్ చేసుకుందాము. ఆల్రెడీ నేను లాస్ట్ టైం పూజ కోసం అని చెప్పేసి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ని అంటే కొన్ని ఫ్లవర్స్ని అవి ఇవి తెప్పించానమాట. అవి అలానే ఉన్నాయి. సో కొన్ని ఉన్నాయి కదా అవి వాడదాము, కొంచెం చిన్నగా డెకరేట్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా నా స్టైల్లో అయితే ప్లాన్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట. అనుకోకుండా ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అయిపోయాయి. ఎల్లో, వైట్, పింక్, గ్రీన్ అంతా భలే కలిసిపోయాయి. ఆల్రెడీ ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేసాయి మా ఇంట్లో. చిన్నగా సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉంది లుక్ మాత్రం. ఇంకా హర్ వచ్చేసి అమ్మకు కాల్ చేసేసి ఇలా పని చేసుకుంటున్నాం చూడమ్మమ్మా అని చెప్పేసి ఆ డెకరేషన్ ని మా పనిని చూపిస్తుంది వీడియో కాల్లో. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఒకటే ఉందన్నమాట. గుమ్మానికి కూడా వేసేస్తే అయిపోతుంది. సో నేను ఇది కూడా వెల్కమ్ తోరణాన్ని ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. ఇంకా సైడ్కి వచ్చేసి ఇలా వైట్ హ్యాంగింగ్స్ పెట్టేశాను అనమాట. నాకు ఎందుకో కానీ ఈ కలర్ కాంబినేషన్ గుమ్మానికి అయితే నిండుగా కనిపిస్తుంది. నిజానికి అక్కడే ఇలా ఎల్లో కలర్ ఉంది కదా, సో ఇవి కాంబోలో తీసుకున్నాను, అది పెట్టాను. మా ఇంటి చుట్టూ మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, దాంతో ఆడుకొని తెగ్గొట్టేశారనమాట. ఇప్పుడు టైం అయితే చాలా లేట్ అయిపోయింది. సో అందుకని ఇంకా మామిడాకులు అవేం అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. ప్రెసెంట్ అయితే ఆ తోరణాన్ని పెట్టేశాను. ఒకవేళ మార్నింగ్ కానీ అవైలబుల్ ఉంటే మామిడాకులు కూడా పెడతాను, ఇంకా లేకపోతే ఇంకా అలానే చేసుకుంటాము. హాల్లో కొంచెం ఊడ్చేసి ఇంకా కొంచెం డస్టింగ్ ఉంటే అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హరమ్మ చేతికి మంచిగా మెహందీ పెట్టుకుందామని అనుకున్నాము. కానీ ఇంకా పని మీద పనితో అటే టైం సరిపోయింది. హరకు మెహందీ పెట్టలేదు అండ్ నేను కూడా పెట్టుకోలేదు అనమాట. సో ఇంకా హర నా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా తన దగ్గరకు వచ్చేసి తనకైతే మెహందీ పెడుతున్నాను. నాకైతే పెద్దగా డిజైన్స్ ఏం రావు, సో సింపుల్ గా ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి తను ఏదో చెప్తుంది, రేపు పూజ ఉంది కదా అందుకనే పెట్టుకుంటున్నాను అని చెప్పేసి. అయితే నేను ఏదో మాటలో పడి తన మాటని కట్ చేశాను. అందుకనే ఇంకా నేను చెప్పనులే అని చెప్తుంది. ఈ డిజైన్ గోరింటాకు తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఏం చేస్తాం, నాకైతే ఇక్కడ గోరింటాకు అవైలబుల్ లేదు. అందుకని మెహందీతో సింపుల్ గా డిజైన్ పెట్టేస్తున్నాను. చేతి నిండుగా కనిపిస్తుంది అనమాట. దానికి ఆ చిటి చేతులకి ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఇంకా నాకైతే టైం సఫిషియంట్ కాలేదని నేనైతే పెట్టుకోలేదు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా కిచెన్ కి వెళ్ళిపోయాను. ఒక విధంగా మా వారికి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే నేను ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు అది వీడియో షూట్ చేయాలి అంటే ఎలాంటి ఇరిటేషన్స్ లేకుండా నాకైతే మంచిగా వీడియో షూట్ చేస్తారు. మధ్యలో నేనే కొంచెం ట్రిగర్ అవుతూ ట్రిప్ అవుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే నాకు చాలా ఓపిక తక్కువ. నా పని నేను చేసుకున్నంత వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ నేను పని చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తేనే చికాకు వస్తుంది. నేను 2 days బ్యాకే కిచెన్ అంతా సర్దుకున్నప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్నాను. రేపు ఇంకా పూజ కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి మరోసారి క్లీనింగ్ చేసుకుంటున్నాను. జల్దీ అయిపోయింది ముందు చేసుకున్నాను కాబట్టి. ఈవినింగ్ టైంలో వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, కానీ అప్పుడైతే వర్షం రావడంతో ఆ బట్టలన్నీ అలానే వదిలేసాను అనమాట. ఇప్పుడు కొద్దో గొప్ప తగ్గింది, కానీ చల్లగా ఉంది వెదర్ మాత్రం. ఇప్పుడు తీసేసి ఆరేస్తున్నాను. ఇవి మినిమం ఒక 2 days వరకు ఆరుతూనే ఉంటాయి. ఒక్కసారి వర్షం వచ్చిందంటే ఇటు ఆగదనమాట. వెదర్ కి చల్లగా అలానే ఉండిపోతాయి ఆ బట్టలన్నీ. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు అర్థం కాదు. ఇంక ఇవి ఆరేదాకా అది వర్షం పడ్డప్పుడు తీసేయాలి, మళ్ళీ ఎండ రాగానే బయట వేయాలి. సో ఇలా జరుగుతూనే ఉంటుంది ఒక 2 days ప్రాసెస్ ఇది. క్లీనింగ్, డస్టింగ్, కిచెన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను కదా, అలానే స్వామివారి ఫొటోస్ కి బొట్లు పెట్టడం ఇప్పుడే చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుంటూ పూజ ప్రిపరేషన్ కి కూడా చూసుకోవాలి అంటే టైం సరిపోదని అనిపించింది. అందుకని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి ఫొటోస్ తో పాటు పూజకు కావాల్సిన సామాగ్రి కూడా గంధం, కుంకుమతో బొట్టు పెట్టి రెడీ చేశాను. హరమ్మని పడుకో అంటే అస్సలు పడుకోవట్లేదు. నేను కూడా నీతోనే ఉంటానంటూ నా పక్కనే ఉంది. నేను చేసే పనుల్లో తనకి చేతనైనంత హెల్ప్ అయితే చేస్తూ ఉంది. సో ఈ రోజు మన ప్రిపరేషన్ ఇలా సింపుల్ గా జరిగాయి. హెల్త్ కొంచెం బాగాలేకపోయినా హరకి కూడా ఫీవర్ ఉండడం వల్ల ఈ ఇయర్ పూజ చేయగలనా లేదా అని చాలా సార్లు అనుకున్నాను. కానీ ప్రతి ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటాను. అందుకే ఈ ఇయర్ కూడా
సో అలా చిన్నగా సిచ్యువేషన్ ని బట్టి చిన్న చిన్నగా అయితే అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. నా వరకైతే పూజ అనేది ఎంత గ్రాండ్ గా చేసుకున్నాం అనేది కాదు, మనసులో ఎంత భక్తితో చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన ప్రిపరేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి. రేపటి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టి ఈజీగా మార్నింగ్ దొరికేలాగా ముందుగానే సర్దేశాను. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాము. ఇప్పుడే నేను హర ఇలా కూర్చున్నాము కొంచెం ఫ్రీగా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 1 దాటింది. ఇంకా నెక్స్ట్ మన వరలక్ష్మి వ్రతం రోజు పూజ అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి, ఆ రోజున జరిగిన కొన్ని మంచి మంచి మూమెంట్స్ ని కూడా క్యాప్చర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. ఇంకా మా హరమ్మకి ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇప్పటి వరకు నాతో మెలకువతో ఉండి నాకు హెల్ప్ చేసినందుకు. సో మీకు గానీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మళ్ళీ మరో వ్లాగ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.